నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని వాహనదారులకు జంక్షన్లకు చేరుకునే ముందు హెచ్చరికలు అందించే స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకుని వచ్చినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. ప్రస్తుతం కువైట్ దేశంలోని 40 ట్రాఫిక్ జంక్షన్లలో ఈ వ్యవస్థను అమలు చేస్తూ ఉన్నారు. అన్ని గవర్నరేట్లలోని జంక్షన్లకు ఈ సాంకేతికతను దశల వారీగా విస్తరించేందుకు ప్రణాళికను రూపొందించారు. రోడ్డు భద్రతను పెంచడం, స్మార్ట్ సాంకేతికతను వినియోగించడం ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యమని చెప్పి అధికారులు తెలియజేశారు. అకస్మాత్తుగా డ్రైవర్లు బ్రేకులు వేయడం, ట్రాఫిక్ సిగ్నళ్లను ఉల్లంఘించడం వల్ల జరిగే ప్రమాదాలను తగ్గించడంతో పాటు వాహనదారుల్లో ట్రాఫిక్ అవగాహన పెంచేందుకు ఇది సహాయపడుతుందని పేర్కొన్నారు. జంక్షన్లకు చేరుకునే ముందు హెచ్చరికలు అందడంతో వాహనదారుల వేగాన్ని తగ్గించుకోవడానికి, సరైన నిర్ణయం తీసుకోవడానికి మరింత సమయం లభిస్తుంది. దీంతో అకస్మాత్తుగా బ్రేకులు వేయడం, వెనక నుంచి వచ్చే వాహనాలు ఢీకొనే ప్రమాదాలు కూడా తగ్గే అవకాశం ఉందని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం ఎవరైతే ట్రాఫిక్ సిగ్నల్స్ వద్దకు చేరుకుంటూ ఉన్నారో చాలా మంది ఎల్లో లైట్ పడిన తర్వాత కూడా వేగంగా అయితే వెళుతూ ఉన్నారు. దీనివల్ల అవతల నుంచి కానీ ఏవైనా వెహికల్స్ వస్తే కానీ రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఇటువంటి రోడ్డు ప్రమాదాలు జరిగి కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారన్నమాట. దీనికోసం అత్యాధునిక సాంకేతికతతో కూడిన ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను తీసుకొని వచ్చినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. కువైట్లో ఉన్న డ్రైవర్లు కావచ్చు, కువైటీలు ఎవరైతే ఉన్నారో డ్రైవింగ్ చేసేటప్పుడు ట్రాఫిక్ చట్టాలను పాటిస్తూ డ్రైవింగ్ చేయాలని చెప్పేసి, ఒకవేళ పాటించకుండా అధిక వేగంతో వెళ్ళి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తే కానీ రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతూ ఉన్నాయని చెప్పేసి ప్రతి ఏటా 300 మంది రోడ్డు ప్రమాదాలలో మరణిస్తూ ఉన్నట్టు తాజా నివేదిక తెలిపింది. కాబట్టి కువైట్లో ఉన్న మన డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో మీరైతే తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించండి. కువైట్ ట్రాఫిక్ చట్ట ప్రకారం అయితే మీరు డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.